హార్లీస్ వారి 3000 కేజీల కేక్ గిన్నీస్ రికార్డ్ బద్దలు కొట్టడానికి సిద్ధమైంది. అయితే మనతో ఉన్నారు ప్రస్తుతం గిన్నీస్ రికార్డ్ టీమ్. వాళ్ళు ఈ విషయం తెలిసిన తర్వాత హార్లీస్ కేక్ గిన్నీస్ రికార్డ్ అచీవ్ చేసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారో తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? All good, thank you very much. సార్, వాట్స్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ గెటింగ్ నో దట్ దిస్ 3000 కేజీ కేక్ అచీవ్డ్ ద గిన్నీస్ రికార్డ్ ఫీట్? As of now, it's in the process. The record to beat is 273.018 kilograms. So far, about 1800 plus kilograms has been registered on the scale. However, the final measurement has not been reached yet. The cake will take another hour to complete. We're waiting really eagerly for that to happen. And then we have our witnesses, we have our food inspectors, we have the people who are managing the weighing scale. They shall look into it and we will declare the final result, whether the attempt has been successful or not. What are the actual parameters that would be taken under consideration to give the Guinness record? We have strict guidelines, a list of guidelines which need to be adhered to. So, first is, of course, the ingredients. It's a honey cake, which has standard ingredients, and that needs to be adhered to. So, that was submitted to us in what we call as a pre approval process. So, we have approved that. The ingredients have been approved. It also has to be one piece, one big cake. It cannot be small cakes made together. Also, it has to be weighed as one single unit. And that was the challenge because you had to actually have a weighing scale of this size to weigh the cake. So that was manufactured, tailor-made for the event. Yes. So is this the first time that a baking product get into the Guinness record? No, we have categories. We have categories, various For example, this was earlier on record, was held by Spinneys in UAE. They had made the same cake. So there are other cakes and there are other categories in which attempts have been made. So thanks a lot, sir. Thank you very much. Yeah. Thank you. హలో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అచీవ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఈ ఫీట్ అచీవ్ చేయడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు రైట్ నౌ? చాలా హ్యాపీగా ఉంది బికాస్ మా మామ ఇంత మంచి ఇది చేయడంతో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. ప్రధానంగా 3000 కిలోల కేక్ అంటే సామాన్యమైన విషయం కాదు. సో ఆ కేక్ తయారీ విధానంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? సో ఇది మేము ఒక్కలం చేసింది కాదు, సో మెనీ మేబీ ఒక 200 to 300 మెంబర్స్ కలిసి చేసింది ఇది. సో ఇది చేయడానికి మాకు చాలా ఛాలెంజెస్ వచ్చాయి, అవన్నీ ఎదుర్కొంటూ వచ్చారు. సో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యాక్చువల్లీ. వాట్స్ యువర్ నెక్స్ట్ టార్గెట్ దెన్? మేబీ దీన్ని మేమే మళ్ళీ బ్రేక్ చేస్తాం. థ్యాంక్స్ లాట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. దిస్ ఈజ్ చందు మున్నెటి. ఈరోజు మా ఫ్రెండ్ సురేష్ నాయక్ గారు అండ్ సుధీర్ వీళ్ళు సమ్ గిన్నిస్ రికార్డ్ కోసం వచ్చి ఇక్కడికి వచ్చామట. నాకు చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటాం గిన్నిస్ రికార్డ్ అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, వేరియస్ ఫ్యాక్టర్స్ అంతా ఉంటాయి. సో అసలు నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన బ్రాండ్ గోయింగ్ టు బ్రేక్ ద రికార్డ్ అనేసరికి ఆ ఎక్సైట్మెంట్తో వచ్చారనమాట. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. లెట్స్ సీ అండి. 3000 కేజీస్ కేక్ అంటే ఇట్ వాస్, ఇంతకుముందు నేను విన్నాను జస్ట్ పూర్వం ఓన్లీ 200 కేజీస్ వరకు నేను విన్నాను. అండ్ దిస్ వాస్ 3000 కేజీస్. ఎందుకో నేను అడిగినప్పుడు తర్వాత సర్లే మన రికార్డ్ లాంగ్ ఇంకా ఉంటుంది, ఒక 1000తో ఆపేస్తే అది మళ్ళీ ఇంకో సంవత్సరంలో బ్రేక్ చేస్తారేమో కదా అన్నారన్నమాట. ఐ హోప్ సో. ఇట్ విల్ కమ్ వెల్ అండ్ ఐ హార్టీ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ది బెస్ట్. సార్, మూవీస్ విషయానికి వస్తే ఇప్పుడు అందరూ యాంటిసిపేటెడ్గా పర్లేదా మూవీస్? సార్, ఇప్పుడు అందరూ యాంటిసిపేటెడ్గా వెయిట్ చేస్తున్న మూవీ థండర్. థ్యాంక్ యూ అండి. సో ఎనీ అప్డేట్ ఆన్ దట్ మూవీ సార్? Feb 7th మా మూవీ రిలీజ్. అది అరవింద్ గారు చాలా గ్రాండ్గా అనౌన్స్ చేశారు. రీసెంట్గా మా మూవీ నుంచి బుజ్జి తెలియని ఒక సాంగ్ వచ్చింది. అంటే జనరల్గా ఒక మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే నాకు ఎలాంటి కాల్స్ వస్తాయి? ఇంతకుముందు పూర్వం నా ప్రేమం కానీ, కార్తికేయ 2, కార్తికేయ 1 అవన్నీ హిట్ అయినప్పుడు నాకు ఎలాంటి కాల్స్ అండ్ మెసేజెస్ వస్తాయో, నాకు ఒక సాంగ్ రిలీజ్కి ఆ రేంజ్లో వస్తాయన్నమాట. లిరిక్స్ బాగున్నాయి, ఇది డిఎస్పి సంభవం అని, డిఎస్పి రేంజ్ అని చాలా వస్తాయన్నమాట. హోప్స్ బయట ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఏదైతే యాంటిసిపేషన్ ఉందో అది 100% Feb 7th మేము రీచ్ అవుతామని. సార్, వీ కెన్ ఎక్స్పెక్ట్ నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. చేయొచ్చండి. సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్. సాయి పల్లవి గారు పర్ఫార్మెన్స్ అనేది మీరు నేను సపరేట్గా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఆయన ఉంటుంది. నేను చైతన్య గారిని ఎందుకు అన్నానంటే, మీరు చూస్తే ఆయన గెటప్ కానీ ఆర్ఎల్స్ ఆ లుక్స్ కానీ అతని ఈ క్యారెక్టర్కి, ఎందుకంటే ఇది రియల్ టైమ్ స్టోరీ.
శ్రీకాకుళం దగ్గర నిజంగా గుజరాత్ దగ్గర పాకిస్తాన్లో జరిగిన ఒక రియల్ టైం క్యారెక్టర్ని ఆయన వెళ్ళి ఆయన ప్రిపేర్ అయ్యి ఆ స్లాంగ్ ప్రిపేర్ అయ్యి భాష ఓకే అండి ఆ యాస కూడా ప్రిపేర్ అయ్యి ద వే అతని కన్విక్షన్ కానీ ఆయన కష్టం కానీ చూస్తుంటే నాకు నాట్ యాజ్ ఎ డైరెక్టర్ నాట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నాకు అలా చూస్తున్నప్పుడు యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సో ఆయన కోసం అన్నా కానీ ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. సార్ నాగ చైతన్య గారి కెరీర్లో ఫస్ట్ టైం ఒక డీ గ్లామర్ అనుకోవచ్చు, ఒక రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదే ఇంతకుముందు చెప్పినట్టు సో రీసెర్చ్ చేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఫ్రమ్ బాడీ లాంగ్వేజ్ టు స్లాంగ్. సంక్రాంతి కానీ సంక్రాంతికి మా ట్రైలర్ వస్తుంది. ఎన్ని రన్ టైం ఎంత ఉంటుంది సార్? లేదండి ట్రైలర్ కట్ అవుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.